హలో అండి. అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడు చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నడిరేయిలో నీవు నిదురైన రాలేవు గడిపేదిలా కాలము పగలైన కాసేపు పని చేసుకో నీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము ఈ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది నువ్వు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్రజాలాన్ని నీవీన చేసింది నీ పేరులోనే ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏంతో చనీకుంది నీ మీద ఆశేదో నన్ను నిలువనీకుంది. నటి మహేశ్వరి తను ఇష్టపడుతున్న చక్రవర్తిని ఊహిస్తూ ఈ పాటకు చేసిన అభినయం అపురూపం. మన అనుకునే వారి నుంచి కొన్నిసార్లు ప్రమాదాలు వస్తాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయంలో ఎవరికీ సరైన క్లారిటీ దొరకదు. మంచివారు అనుకున్న మనుషులతో హాని జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళేంటి తేడాగా ఉన్నారు అనుకునే వారి వలన కొన్ని సందర్భాల్లో ఊహించని సాయం లభిస్తుంది. మోసం చేసేవారు సొంత రక్తబంధంలో సైతం ఉంటారు. అదేంటి తోబుట్టిన వారేనా ఇంత పనిచేశారు అనుకునే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో తారసపడతాయి. అందుకే ఆచితూచి అడుగు వేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారు అందరితో జాగ్రత్తగా మసులుకోవాలని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. లోకంలో జరుగుతున్న కొన్ని ఘటనలను ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన గులాబీ చిత్రం సాధించిన విజయం ఈనాటికి పదిలం. 1995లో విడుదలైన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా, సస్పెన్స్‌గా సాగుతూ ముందు ఏం జరుగుతుందో అనే ఆత్రంతో ప్రేక్షకులు చూసే విధంగా నిర్మించిన సినిమా సూపర్ హిట్ ఖాతాలో చేరింది. సంగీత పరంగా, కథాపరంగా అనుకోని మలుపులు తిరుగుతూ సమాజంలో ఎంత ప్రమాదకరమైన మనుషులు మన చుట్టూ తిరుగుతున్నారో తెలుసుకోవాలనే సందేశంతో నిర్మించిన చిత్రం ఇది. జేడీ చక్రవర్తికి తల్లి ఉండదు. తండ్రి చంద్రమోహన్ అన్నీ తానై కొడుకును పెంచుకుంటాడు. చక్రవర్తి ఫ్రెండ్ బ్రహ్మాజీ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇద్దరినీ తన కొడుకుల్లానే చూసుకుంటూ బ్రహ్మాజీని ఆదరిస్తాడు. కొడుకుతో పాటు బ్రహ్మాజీకి భోజనం పెడతాడు. హీరోయిన్ మహేశ్వరి ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరూ బిజీగా ఉంటారు. ఆమెతో మాట్లాడేందుకు అందుబాటులో ఎవరూ ఉండరు. అదే సమయంలో జేడీ చక్రవర్తిని చూసి ఇష్టపడుతుంది. కొంతకాలం తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. మహేశ్వరి ఇంట్లో వీరి ప్రేమ గురించి తెలిసి గొడవ చేస్తారు. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల నుంచి తనకు దొరకని ప్రేమ చక్రవర్తిలో కనిపించడంతో అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.
ఇంట్లో నుంచి బయటకు వచ్చి చక్రవర్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన స్నేహితుడు కావడంతో మహేశ్వరిని తీసుకురమ్మని పంపుతారు. అప్పుడు జరిగిన ఘోరం కారణంగా సాగిన చిత్రం చాలా బాధాకరంగా సాగుతుంది. చక్రవర్తి ఫ్రెండ్ కదా అని అతడు బైక్ ఎక్కిన మహేశ్వరిని తీసుకెళ్లి దుర్మార్గులకు అమ్మేస్తాడు. ఇంకా తీసుకురాలేదని చక్రవర్తి కంగారు పడుతుంటే ఆమె రాలేదని చెబుతాడు. మిస్సింగ్ అయిందని ఇంట్లో కంప్లైంట్ చేస్తారు. మహేశ్వరి జాడ కోసం పిచ్చిగా తిరుగుతూ వెతుకుతాడు. ఓ సందర్భంలో బ్రహ్మాజీ అనుమానాస్పదంగా కనిపించడంతో గట్టిగా అడిగేసరికి అమ్మేశాన్రా అంటూ చెబుతాడు. ఒక్కసారిగా నిస్సత్తుగా మారిపోయిన చక్రవర్తి బ్రహ్మాజీని చితకబాదుతాడు. ఎక్కడ ఆ దుర్మార్గం జరిగిందో అన్వేషించి ఎప్పటికో ఆమెను కాపాడుకుంటాడు. తన చుట్టూ తిరుగుతూ తను ప్రేమించిన అమ్మాయిని అంత నిర్దయగా అమ్మేసిన ఫ్రెండ్ బ్రహ్మాజీని అసహ్యించుకుంటూ మహేశ్వర్ని అక్కును చేర్చుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. దుష్టులు దుర్మార్గులు మన చుట్టూనే ఉంటారు. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదంలో పడతారని హెచ్చరిస్తూ నిర్మించిన చిత్రం గొప్ప విజయం సాధించింది. ఇందులోని గీతాలు సంగీత ప్రియుల మదిలో పదిలంగా మిగిలాయి.